ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? మన దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలి అని, మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఇక్కడ ఉన్న ఈ లేఖను ఒక్కసారి తీసి చూడమ్మా. నిన్ను ఎవరైతే బాధకి గురి చేశారో వారి ఆటలను ఏ విధంగా కట్టించబోతున్నానో అన్నీ తెలుసుకో అమ్మా అని అయితే మన దుర్గమ్మ తల్లి అంటున్నారండి. మరి అమ్మవారి సందేశంలోని పరమార్థం ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి. బిడ్డ, నీకు ఎవరైతే ద్రోహం చేశారో, నిన్ను నీ మనసుని బాధ కలిగించేలా ఎవరైతే మాటలు అన్నారో, ఎవరైతే నిన్ను నలుగురిలోనూ అవమానాలకి గురి చేస్తున్నారో వారందరినీ కూడా నేను శిక్షించబోతున్నాను. నిన్ను మాటలతో కావచ్చు, చేష్టలతో కావచ్చు, నీ కంట కన్నీరు పెట్టించిన వారికి చాలా కఠినమైన శిక్ష వేయబోతున్నాను. కాబట్టి అటువంటి వ్యక్తులకి నేను ఎటువంటి శిక్ష వేయబోతున్నానో, నేనేం చేయబోతున్నానో నువ్వు తెలుసుకుని నీ మనసుని ప్రశాంతంగా నిబ్బరంగా ఉంచుకో తల్లి అని అయితే అంటున్నారండి. అసలు మన అమ్మవారు ఎందుకు ఇలా చెబుతున్నారో, తన బిడ్డలైనా తన భక్తులైనా ఏ భక్తురాలు లేదా ఏ భక్తుడు ఎవరి వల్ల అవమానపడ్డారో, ఎవరి వల్ల బాధపడ్డారో తెలియదు, కానీ అమ్మవారైతే వాళ్ళకి ధైర్యం చెప్పటానికి ఈ సందేశ రూపంలో అయితే మన ముందుకు వచ్చారండి. మరి అమ్మవారు మనకి ఎలాంటి సందేశం అందివ్వబోతున్నారో ఈ లేఖ ద్వారా ఒక్కసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుని ఈ లేఖనైతే తాకి చూడండి. మీరు ఏమాత్రమో కూడా నిర్లక్ష్యం చేయకుండా, లేఖ తీసుకోకుండా, ఏముందిలే ప్రతిరోజు అమ్మ చెప్పేదే కదా అని తీసి పాడేయకుండా ఒక్కసారి మీరు అమ్మ చెప్పే మాటలు వినండి. మరి అమ్మ చెప్పబోయే మాటలు వినండి. మీ జీవితంలో కొన్ని సంఘటనలు, ఘటనలు, మలుపులు, ఎన్నో మెలుకులు, ఒక్కొక్కసారి అయితే మీ జీవితమే తలకిందులైపోయే ఘటనలు మీకు ఎదురై ఉండవచ్చు ఇప్పటి వరకు. కానీ మీరు ఒక్కసారి ఈ సందేశాన్ని వింటే మీ మనసు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. చూడమ్మా, ఈ రోజుతో నీ కన్నీటినంతా కూడా శాశ్వతంగా నీకు దూరం చేయబోతున్నాను. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎవరు నిన్ను బాధ పెట్టారో, ఎవరు నిన్ను అవమానాలకి గురి చేశారో వారి పేర్లు ఒక్కసారి తలుచుకో. ఈ క్షణమే నువ్వు ఏమాత్రమో కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఈరోజు నీకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలను నీకు చెప్పబోతున్నాను. కాబట్టి నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా ఈరోజు నీ కంటపడినటువంటి ఈ లేఖను తెరిచి చూడు బిడ్డ. నీ దుర్గమ్మ తల్లి నీ కోసం తీసుకువచ్చినటువంటి ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినమ్మా. ఈరోజు నువ్వు చివరి వరకు వింటే కనుక నీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. చూడు తల్లి, నీకు ఇప్పుడు నీ మనసుకి కొంచెం కంగారుగా, భయంగా అనిపిస్తుంది కదా. అయితే ఆ భయాలు, ఆందోళనలు అన్నీ కూడా నీకు దూరం చేస్తాను. నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా, దుర్గమ్మ తల్లి, అసలు నన్ను ఎవరు మోసం చేయబోతున్నారు, ఎవరు నాకు కీడు చేయబోతున్నారో, ఎవరు నన్ను బాధపెడుతున్నారో అన్నీ కూడా నీకు బాగా తెలుసు. అసలు నేను ఏదైనా కానీ ఒక వస్తువును, బంధువును నాది అనుకున్న వెంటనే నా నుండి దూరం అయిపోతుంది. అసలు వాళ్ళకి నా మీద ప్రేమ ఉందా, లేదంటే పగ ఉందా, ఎందుకు నాకు దగ్గరవుతున్నారు, ఏ ఉద్దేశంతో నాతో మాట్లాడుతున్నారో అనేది నేను అర్థం చేసుకోలేక అయోమయ పరిస్థితిలో ఉన్నాను అని నీతో చెప్పుకుంటే నువ్వు నా దగ్గరికి వచ్చి ఏదో ఒక రూపంలో వస్తావమ్మా. జాగ్రత్తగా నన్ను కాపాడుతావు. నా చుట్టూ ఉన్న మనుషులే ఏదో ఒక రకంగా నా మనసుకి బాధ కలిగేలా మాట్లాడటం కానీ, లేదంటే నన్ను బాధ పెట్టడం కానీ చేస్తున్నారు. మరి నేను వారిని ఎలా తెలుసుకోవాలి, వారి నుండి ఎలా బయటపడాలి అని ఎప్పుడూ కూడా దీనాది దీనంగా బాధపడుతూ నన్ను అడుగుతున్నావు కదా. చూడు తల్లి, అలాంటి శత్రువుల నుండి ఏ రోజు నిన్ను బయటపడేస్తానో, వారికి ఎలా బుద్ధి చెబుతానో తెలుసా. నీకు మోసం చేయటం తెలియదమ్మా, ఒకరి దగ్గర చేయి చాపటం తెలియదు, ఒకరిని బాధ పెట్టడం నీకు తెలియదు. ఎవరైనా సంతోషంగా లేకపోతే
వారిని చూస్తూ నువ్వు సంతోషంగా ఉండటం కూడా నీకు తెలియదు. నీ తెలివితేటలతోటి, నీ రెక్కల కష్టంతోటి, నీ శ్రమతోటి నువ్వు నీ జీవితంలో ఎదుగుతూ ఉన్నావు. నీ తిండి నువ్వు తింటున్నావు. నిన్ను చూసి నవ్వేవాళ్ళు, నిన్ను అవమానాలకి గురిచేసేవారు. నువ్వు బాగున్నావు గాబట్టి, అంటే ఉన్న దానిలో తింటూ, సర్దుకుపోతూ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నావు కాబట్టి, నీ చుట్టూ ఉన్నవారికి ఈర్ష్య, ద్వేషాలు మొదలయ్యాయి బిడ్డా. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. ఏ వ్యక్తి అయితే ఎదుగుతున్నాడో, ఏ వ్యక్తి అయితే నలుగురిలో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారో, ఏ వ్యక్తి అయితే చీకు చింత లేకుండా వారి కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారో, అటువంటి వ్యక్తులను చూసి ఈ లోకం ఎప్పుడూ కూడా ఈర్ష్యాద్వేషాలతోటి రగిలిపోవటం సహజం బిడ్డా. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా ఎవరికి ఎటువంటి హాని అనేది తలపెట్టలేదు. ఎవరి కీడు కోరుకోలేదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అడిగావు. అయితే ఈరోజు అనవసరంగా కొంతమంది నువ్వు చెడిపోతే బాగుండు, లేదంటే నువ్వు చేసేటటువంటి పనులు విఫలం అయితే బాగుండు అని చెప్పి ఆలోచించి ఎదురు చూసేవాళ్లే నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు చూసి నువ్వు ఎంతో భయపడిపోతున్నావు. వారు నిన్నేమీ చేయలేరమ్మా, ఎందుకంటే నేను ఉన్నాను. వారు నిన్ను చిన్నాభిన్నం చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. నీ పనులకు ఆటంకాలు కలిగించాలని చూస్తున్నారు. నీ ఎదుగుదలకి అడ్డుపడాలి అని చూస్తున్నారు. ఎందుకు దుర్గమ్మ తల్లి వారు అలా చేస్తున్నారు? నేను ఎవరిని ఏమీ చేయలేదు కదా, ఎవరినీ ఏమీ అనలేదు కదా అనే అనుమానం కనుక నీకు వస్తే బిడ్డ, దీని వెనక ఒక కారణమే ఉంది. అదే విధంగా ఆ వ్యక్తులు ఎవరు అనేది చెబుతాను, తెలుసుకో అమ్మా. నువ్వు ఒక్కసారి అదే విధంగా నన్ను చూస్తూ నా నామజపం చేస్తూ ఉండమ్మా. వాళ్ళు ఎవరు అనేది నీకు తెలుస్తుంది. అలాగే నీకు ఆలోచనలు కూడా మొదలవుతాయి. అంటే నువ్వు చేసే పనిలో ఎవరైతే ఆటంకాలు సృష్టిస్తున్నారో వారి రూపురేఖలన్నీ కూడా, అంటే వారు ఎవరు అనేది స్పష్టంగా నీకు అవగతం అవుతుంది. ఈ దుర్గమ్మ తల్లి మీద భారం వేస్తే తప్పకుండా ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని విన్నావు కాబట్టి నీకు వారి గురించి అంతా అర్థమైపోతుంది. వారు ఎవరు అనేది కూడా నీకు తెలుస్తుంది. వారు నీతోనే ఉన్నారు, నీ చుట్టూ తిరుగుతున్నారు, నీ ముందే ఉన్నారు, నీ ప్రతి పనిలోనూ నీ వెంటే ఉంటున్నారు, నిన్ను గమనిస్తూ ఉంటున్నారు. అది మంచి కానీ చెడు కానీ, కష్టం కానీ నష్టం కానీ ప్రతి ఒక్కటి కూడా నీ నుండి వారు గమనిస్తున్నారు. కానీ నువ్వు ఏ విషయాలు కూడా వారితో చెప్పవద్దు. వారంతట వారే అన్ని విషయాలు తెలుసుకున్నారు. అలాగే నీతో చనువుని ఏర్పరచుకున్నారు. అలాగే నువ్వు పనిచేసే చోట కావచ్చు, నీ ఇరుగు పొరుగు కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, లేదంటే నీ కుటుంబంలోనే కావచ్చు, వారు నిన్ను గమనిస్తూ ఉన్నారు. అలాగే మీ ఇద్దరి మధ్య చనువు కూడా ఏర్పడి ఉంది. నీతో మంచిగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ, నిన్ను మాటలతో బాధ పెడుతూ, నిన్ను మానసికంగా కృంగదీసేయాలి అని చూస్తున్నారు. ఎంతసేపటికి నువ్వు బాధపడి కృంగిపోయి నిద్రాహారాలు మానేసి ఒంటరిగా మిగిలిపోతే నిన్ను చూస్తూ హాయిగా నవ్వుకోవాలి అని వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు. అయితే తల్లి, అటువంటి వ్యక్తులకి నీ జీవితంలో స్థానం ఇస్తావా? ఒక్కసారి ఆలోచించు. నీ ఆలోచనలన్నీ కూడా మానుకో. వారి ముందు ఎప్పుడూ కూడా కృంగిపోకుండా, నిరాశకి లోనవ్వకుండా, నాకు భగవంతుడు ఉన్నాడు అని మనసా వాచ కర్మణ ప్రతిదీ కూడా నాకు అప్పచెప్పి, ఈరోజు నాకు మంచి జరగకపోతే ఏమైంది, 4 రోజుల తర్వాతైనా జరుగుతుంది కదా, అన్నీ కూడా నా దుర్గమ్మ తల్లి చూసుకుంటుంది అనేటటువంటి ధైర్యంతో నువ్వు నీ పనిని చేసుకుంటూ వెళ్ళమ్మా. నీ నాశనాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారు ఇలా అనుకోవచ్చు, అరే మేము ఎన్ని చేసినా, ఎంతగా ఇబ్బంది పెట్టాలి అని చూసినా కూడా వీళ్ళేంటి ఎంత సంతోషంగా ఉన్నారు, వీళ్ళేంటి ఎంత ఆనందంగా ఉన్నారు అని అనుకునేలాగా నీ ప్రవర్తన అనేది ఉండాలి. అంటే నువ్వు చేయవలసిన పనులేంటో తెలుసా అమ్మా? నువ్వు సంతోషంగా ఉండటం. వారిని నువ్వు బాధ పెట్టవలసిన పనేమీ లేదు. నువ్వు చేయవలసిందల్లా వారి వైపు చూసి చిరునవ్వుతో పలకరించు.
నీ చక్కని చిరునవ్వును వారికి ఒక్కసారి కనిపించేలా చెయ్యి. అంతే, వారి ముఖం మీద ఉన్నటువంటి చిరునవ్వు అంతా కూడా తొలగిపోతుంది. నీకు మాత్రం శాశ్వతమైన చిరునవ్వు మిగులుతుందమ్మా. ఎన్ని కష్టనష్టాలు అనుభవించావో వాటన్నిటినీ కూడా తొలగిస్తాను. నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా తొలగిస్తాను. కాబట్టి బిడ్డ, నువ్వు ఆ వ్యక్తులకు మాత్రం మంచి చిరునవ్వుతో కనిపించాలి. అదే నువ్వు వారికి ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం కావాలి. వారికి గొప్ప గుణపాఠం కావాలి. తర్వాత వారంతట వారే ఒక్కొక్కరుగా నీకు దూరమైపోతారు. అప్పుడు నీకే తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. అలాగే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నట్టుగా వారితో చెప్పు. నీ దగ్గర ఎటువంటి ఆదాయ మార్గాలు లేవు అని చెప్పు. ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పని కానీ ఆదాయ మార్గాల గురించి కానీ వారితో చెప్పుకున్నట్లయితే వారు మాత్రం నువ్వు చేస్తున్న పనిని పతనం చెయ్యాలి అని చూస్తూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా నీ గురించి, నువ్వు చేస్తున్నటువంటి పని గురించి చెప్పుకోవద్దు. నీతో మంచిగా ఉంటూ నిన్ను మోసం చెయ్యాలి అని చూస్తున్నారు. నువ్వు పనిచేసే చోట కావచ్చు, లేదా ఇతర ఏ ప్రదేశాల్లోనైనా కావచ్చు, నిన్ను దెబ్బ కొట్టాలి అని చూస్తున్నారు. నీకు వచ్చేటటువంటి అవకాశాలను లాగేసుకోవాలని చూస్తున్నారు. కానీ ఇదంతా కూడా వారి తరం కాదు. వారి వల్ల కాదమ్మా. ఎన్ని జన్మలెత్తినా సరే వారేమీ నిన్ను చేయలేరు. ఏదైనా సరే మనిషి వల్ల ఏమీ కాదు. ఏది చేసినా, ఏది తలుచుకున్నా భగవంతుడే తలుచుకోవాలి. మంచైనా చెడైనా భగవంతుని యొక్క ఆశీర్వాదంతోనే జరుగుతాయి. అలాంటి వాళ్ళు నీ ముందు ఎన్ని ఆటలు ఆడినా వాళ్ళ ఆటలు సాగుతాయా చెప్పు. నువ్వు ఎప్పుడూ కూడా భయపడవద్దు. నిస్వార్థమైన మనసుతోటి ఎప్పుడూ కూడా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎవరైతే నీకు ఆపదను తలపెట్టాలి అని, లేదంటే నీ పనిని వారి పనిగా చేసి చూపెట్టాలి అని అనుకుంటున్నారో అటువంటి వారి ఆటలన్నీ కూడా నేను కట్టిపెడతానమ్మా. ఎటువంటి కల్మషం లేని నీ మనసంటే నాకు ఎంతో ఇష్టం. కాబట్టి ఏ పనుల్లోనైనా సరే నీకు ఎటువంటి అవంతరాలు లేకుండా నేను నిన్ను జాగ్రత్తగా నడిపిస్తాను. ఎవరు పుప్పులు కూడా ఉడకనివ్వను. అందరి ఆటలు కూడా కట్టిపడేస్తాను. ఎన్ని జన్మలెత్తినా ఎవరైనా కానీ నిన్ను ఏమీ చేయలేరమ్మా. ధైర్యంగా ఉండు. కొండంత అండగా నీకు ఈ దుర్గమ్మ తల్లి ఉంది. ఈ విషయాన్ని నీతో చెప్పాలి అని, నీలో ధైర్యాన్ని నింపాలి అని ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను. ఆనందంగా సంతోషంగా ఉంటావు అని మీ అమ్మ నీ నుండి కోరుకుంటుందమ్మా. మరి సంతోషంగా ఉంటావు కదూ అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం ధైర్యాన్ని మనలో నింపటానికి చాలా మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కామెంట్స్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని అమ్మ నామాన్ని రాయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.